హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మండే రోజు అన్నమాట. ఇది పాపని స్కూల్ బస్ దగ్గర దింపేసి వచ్చిన. ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అందుకే రిలయన్స్ మార్ట్లో ఒక్క కస్టమర్ కూడా లేరు. ఇంత మార్నింగ్ ఎందుకు వెళ్ళినా అంటే పాపను ఎలాగూ స్కూల్ బస్ దగ్గర దింపిన కదా, అక్కడ పక్కనే ఉంటుందన్నమాట ఈ రిలయన్స్ మార్ట్ వచ్చేసి. ఇక కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి, అవి తెచ్చుకుందాం, మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకులే అని చెప్పేసి ఇటు నుంచి ఇటే వచ్చిన. కావాల్సిన సరుకులు తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. వచ్చిన తర్వాత ఇంకా కొన్ని క్లీనింగ్ వర్క్స్ ఉండే, అవన్నీ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, 9:30 అవుతుంది. ఆకలిగా అనిపించిందండి. మార్నింగ్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఏమీ తినలేదు, టీ కాఫీ అలాంటివి ఏమీ తాగలేదన్నమాట. ఇలా హెల్దీగా తిందామని చెప్పేసి పాలల్లో కొంచెం బెల్లం వేసుకొని ఇలా నైట్ చేసిన ఒక చపాతీ వేసుకొని ఇలా తిన్నానన్నమాట. నాకు చాలా ఇష్టం కూడా, పాలలో కానీ టీలో కానీ ఇలా చపాతీ వేసుకొని తినడం ఇష్టము. అట్లా అని చెప్పేసి నేను షుగర్ లేకుండా హెల్దీగా బెల్లం వేసుకొని తిన్నానండి. ఇక లైట్గా ఉంటుంది, డైరెక్ట్గా లంచ్ చేసేయచ్చు కదా అని చెప్పేసి ఒక చపాతీ వేసుకొని తిన్నాను. అప్పుడప్పుడు ఇలానే తింటా, నా కోసం అని ఏమీ వేడివేడిగా చేసుకోవాలనిపించదు. ఇక మా వారికి అండ్ పాపకి బొరుగులతో ఉగ్గాని చేసిన అండ్ చెరొక బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చిన. ఇక నా బ్రేక్ఫాస్ట్ అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది కదా. ఆ తర్వాత నేను అల్లం మంచిగా కడిగి చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసి కొత్తవండి, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా మనం గడ్డల నుంచి తీసేసుకొని వాటర్ వేసి పెట్టుకున్నా. పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా పాపకి, ఫైనల్ ఎగ్జామ్స్ 10th క్లాస్ కాబట్టి. ఇంకా మా వారు కూడా తను లంచ్ టైం వరకు వస్తా అని చెప్పేసి వేరే పని మీదనైతే బయటికి వెళ్ళిండు. నేను క్లీనింగ్ వర్క్స్ అంతా చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అల్లం అండ్ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే కడగాలి. అవి వాటర్లో నానబెట్టిన అల్లంను, ఇంకా వెల్లుల్లిపాయలు అయితే మంచిగా పొట్టు చెరిగేసి వాటిని కూడా వాటర్లో నానబెట్టిన. ఇట్లా మనం నానబెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట. పాత వెల్లుల్లిపాయలు అయితే మనం ఆయిల్ రాసుకొని ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే తొందరగా వస్తాయి కదా. ఈ కొత్త ఎల్లిపాయలు అస్సలు రాదు. ఈ గోర్లు కూడా మంటలేస్తాయి అన్నమాట. చాలామందికి ఇవి ఘాట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకోసం మనం ఒలవలేకపోతాం కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే. ఇట్లా వాటర్లో వేసుకున్నాం అనుకోండి, ఆ పొట్టు అనేది నానిపోయి ఈజీగా వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలలో మనము కేజీ వెల్లుల్లిపాయలు కూడా తీసేసుకోవచ్చు పొట్టు. అట్లా నేను ఇంతకుముందుకు చేసిన కాబట్టి ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి అలా వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇంకా చాలా పనులైతే ఉన్నాయి. అంతకంటే ముందు నేనైతే ఇప్పుడు వంట చేయాలి. గార్డెన్లోకి వెళ్ళి బీరకాయ చూపించిన కదా మొన్న షార్ట్ వీడియోలో మీకు, ఆ బీరకాయని తీసుకొచ్చి ఇప్పుడు బీరకాయ ఎగ్ కర్రీ వండుదామని చూస్తున్నా. పాప బీరకాయ ఎగ్ అండు మమ్మీ అని చెప్పి స్కూల్కి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి మాత్రం నేను ఏం చేసిన అంటే బొరుగులతో చేస్తాం కదండి ఉగ్గాని, బొరుగుల ఉగ్గాని చేసిన. చాలా టేస్టీగా ఉంది. పాప అయితే అది తినేసి ఒక బాయిల్డ్ ఎగ్ తినేసి వెళ్ళింది. ఇంకా మా వారు కూడా అట్లనే టిఫిన్ చేసి వెళ్ళిండు అనమాట. ఇంకా 2 వరకు అయితే వస్తామని చెప్పిండు. పాపకి 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చేసరికి 1 అవర్ అవుతుంది. 2:30 వరకు నేనైతే వంట చేసి పెట్టాలి వేడివేడిగా. ఇప్పుడైతే గార్డెన్లోకి వెళ్ళి నేను బీరకాయ కట్ చేసి మీకు చూపిస్తా, ఓకేనా? ఫ్రెష్ బీరకాయ, ఫ్రెష్ పచ్చిమిర్చి అవన్నీ తీసుకొని వచ్చి మీ ముందే కర్రీ చేస్తా, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఫ్రెష్ బీరకాయ 2 ఉన్నాయి, 1/2 కేజీ అవుతాయి. ఇంకా పచ్చిమిర్చి కూడా గార్డెన్లోవే, అవి కూడా కట్ చేస్తా. ఈ బీరకాయ కూడా కట్ చేసి కర్రీ చేస్తా ఈరోజు, బీరకాయ ఎగ్ కర్రీ. మీలో ఎంతమందికి ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్తో కర్రీ తినడం అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇగో పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఇవి చెట్లపైన పండినాయి అని ఇవి తీసుకొచ్చిన. ఇగో బీరకాయ చూడండి, మూరెడు ఉంది. మన చేతితో కొలిస్తే మూరెడికి ఎక్కువనే ఉంది. ఇది ఒక 2 కలిసి 1/2 కేజీ బీరకాయలు అవుతాయి. చూసిరు కదా, ఒక 2 రోజులకి ఎంత పెద్దగా అయిందో చూసిరు కదా బీరకాయలు.
ఇంకా ఈరోజు ఆనియన్ కూడా మనదే, ఉల్లిగడ్డ ఊరిందని ఇక తీసుకొచ్చినాయి. ఇట్లా కాడ ఎండిపోయినట్టు అయితే అది మనము పీకాలన్నమాట. ఇక కాకపోతే ఈసారి ఎక్కువ పెట్టలేదండి, నేను ఎల్లుల్లిపాయలే ఎక్కువ పెట్టిన. ఇదేమో ఉల్లాకు, కర్రీకి సరిపడా అన్ని నేనైతే తెచ్చుకున్నా. ఇప్పుడు నేను బీరకాయ కర్రీ చేసి సో ఫ్రెండ్స్, ఇలా నేను కూరగాయలన్నీ మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నా. ఇలా బాండి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసిన, ఎందుకంటే ఆలివ్ ఆయిల్ వేసిన అండి అది కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వాడతా నేను. హెల్తీగా ఉంటుంది, ఎక్కువ వేసుకుంటే అది ఎక్కువ రేటు ఉంటుందండి, నాకు అసలు ధైర్యం రాదు. అట్లా అని చెప్పేసి కొంచెమే వేసిన. ఇంకా మన ఇంట్లో కూరగాయలే కదా, మంచిగా వాటర్ ఊరినట్టు అయి తొందరనే ఉడుకుతుంది కర్రీ, హెల్తీగా అని చెప్పేసి. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకొని పచ్చిమిర్చి వేసిన. ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటూ సిమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, అట్లా అని చెప్పేసి నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నా. ఇలా మనం కర్రీ అన్నం వండుతుంటేనే మనం కిచెన్ అనేది నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ వంట మొత్తం అయిపోయిన తర్వాత వంటని మనం చిన్న గిన్నెలో ఊడ్చిపెట్టేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, ఇక్కడ మనం కిచెన్లో చూస్తే కనుక మనకి మళ్ళీ కిచెన్లోకి వచ్చి పని చేయాలనిపించదు. అట్లా అని చెప్పేసి నేను వంట చేస్తూనే కిచెన్ అనేది నీట్గా పెట్టుకుంటా. నాకు అట్లనే ఇష్టం అండి. ఇక నాకు అన్నం తిన్న తర్వాత అస్సలు పని చేయాలనిపించదు. మీకు కూడా అంతేనా? నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? అన్నం తినక ముందుకే నేను ఎన్ని పనులైనా చేయగలుగుతా. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా స్టవ్ పైన పెట్టేసిన, ఉడుకుతూ ఉంది, కర్రీ కూడా ఉడుకుతూ ఉంది అనమాట. ఉడికే లోపు నేను మార్నింగ్ తెచ్చిన ఈ సరుకులు అయితే చూపిస్తా. మొలకలు 2 ప్యాకెట్స్ తీసుకొచ్చిన అండి. నేను ఇంట్లోనే మొలకలు చేస్తా, కాకపోతే ఇప్పుడు అర్జెంటుగా లేవు కాబట్టి అవి హెల్తీయే కదా అని చెప్పి తీసుకొచ్చిన. ఇంకా మిల్క్ బ్రెడ్ కూడా తెచ్చిన అండి. ఎక్కువ శాతం నేను బ్రౌన్ బ్రెడ్ అండ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా తీసుకొస్తా. అవి 2 ఎవ్వి లేవు కాబట్టి మిల్క్ బ్రెడ్ తీసుకున్నా. వేరే ఆప్షన్ లేకుంటేనే మిల్క్ బ్రెడ్ తీసుకుంటా అండి. ఇంకా ఇవి వచ్చేసి అమూల్ మిల్క్ ప్యాకెట్స్ అండి. వీటిని కూడా ఒక 5 తీసుకొచ్చిన. నెక్స్ట్ ఇది గిన్నెలు తోమడానికి స్క్రబ్. ఒకటి బ్రోక్లీ తీసుకొచ్చిన. ఇది మాకు ఎప్పుడు కానీ రిలయన్స్ మార్ట్లో ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము. అది ఒకసారి చూద్దామని చెప్పేసి తెచ్చిన. ఇంకా 2 ఏమో తెల్ల జొన్నలు, ఇవి కేజీ అన్నమాట, 2 ప్యాకెట్స్ కలిసి. ఇంట్లో నేను మొన్న బయటకు మార్కెట్కి వెళ్ళిన రోజు షాప్లో కూడా పచ్చ జొన్నలు అండ్ తెల్ల జొన్నలు తీసుకొచ్చిన అండి. వాటిని కూడా కడిగి పట్టించుకురావాలి పిండి, అదైతే రేపైనా ఎల్లుండైనా చేయాలి. స్నాక్స్ ప్యాకెట్ తీసుకొచ్చిన అండి, అది హెల్దీ అని చెప్పేసి తీసుకొచ్చిన, మంచి కంపెనీయే. నెక్స్ట్ ఇక్కడ పతాంజలి గిన్నెలు తోమడానికి సోప్స్ అయితే ఒక 3 తీసుకున్నా చిన్నవే. సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ కూడా తెచ్చిన. ఇలా ఇవన్నీ కూడా తెచ్చుకున్నా. ఎందుకంటే నేను ఈ అమూల్ మిల్క్ ప్యాకెట్ తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, మేము ఒక 1/2 లీటరే పాలు పోయించుకుంటున్నాము. అయితే ఈ మధ్యలో కొంచెం చల్లగాలి అట్లా చలిలాగా ఉండడం వలన జలుబేస్తుందని చెప్పేసి లీటర్ తీసుకునే వాళ్ళం, కానీ 1/2 లీటర్ తీసుకుంటున్నాము. సడన్గా ఎవరైనా ఇంటికి వస్తే షాప్కు వెళ్ళాల్సి వస్తుంది అర్జెంటుగా, కాఫీకైనా టీ అయినా పెట్టడానికి. ఇట్లా ఇవి ఇంట్లో ఉన్నాయనుకోండి, మనకి ఇవి 6 మంత్ వరకు నిల్వ ఉంటాయి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కాకపోతే ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత 2 డేస్కి ఎక్కువ వాడకూడదు. అట్లా అని చెప్పి అర్జెంటుగా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో పాలు లేకపోతే మనకి ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఆ అమూల్ మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడ ఇక వంట కూడా అయిపోయింది, పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. ఆమె వచ్చేసరికి వంట కూడా పూర్తి అయిపోయింది, కర్రీ ఉడికిపోయింది, రైస్ కూడా అయిపోతుంది అనమాట ఒక 2 మినిట్స్లో. ఇక తినేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. చాలా ఆకలి అవుతుందండి నాకు కూడా. ఒకటే చపాతీ తిన్నా కదా పాలల్లో, నాకు కూడా ఫుల్గా ఆకలి అవుతుంది. ఇక్కడ చూసిరు కదా, అందులో ఎగ్స్ కొట్టిపోసి సాల్ట్ ముందే వేసిన, మీకు చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. సరే, మేము కొత్తిమీర పెట్టినామండి, మంచిగా పెరిగింది హైట్. కాకపోతే దానికి బూడిద రోగం లాగా వచ్చిందండి, ఆకంతా బూడిద కలర్ అయిపోతుంది. ఒకసారి మీకు కూడా రేపు వీడియోలో షేర్ చేసుకుంటా, దాన్ని చూపిస్తా ఎంత మంచిగా పెరిగిందో. గ్రీన్ కలర్లో ఉండే కొత్తిమీర అట్లా అయిపోయిందన్నమాట. ఇక అది వేసుకుంటే అంత హెల్దీ కాదని చెప్పేసి దాన్ని వేయడం లేదు. ఇక్కడ వచ్చేసి వేయించిన ధనియాల పొడి కూడా వేసేసిన. ఒకసారి సాల్ట్ చూసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీకు కర్రీ వండినప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ వేసినట్టు అనిపించింది కదా,
ఎందుకు వేసిన అంటే ఎట్లాగో ఎగ్గు కొట్టిపోస్తాం కాబట్టి నీచు వాసన వస్తుంది. కారప్పొడి వేయను, అందుకోసం ఫస్టే మిరపకాయలు ఎక్కువ వేసిన అన్నమాట. సూపర్ కుదిరింది కర్రీ అయితే ఈరోజు. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా నేను బీరకాయ కర్రీ కానీ సొరకాయ కర్రీ కానీ పాలు వేసి చేస్తా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ఎగ్గు వేసిన కాబట్టి పాలు వేయలేదు, అంత మంచిది కాదు కదా అని చెప్పేసి ఇక్కడ పాప నేను ఇద్దరం కలిసి తింటున్నాము. మా వారు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తా అని చెప్పిండు. మీరు తినేయండి, మళ్ళీ లేట్ అవుతుంది కదా, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పిండు. అందుకోసం కాల్ చేసి తెలుసుకొని మేమిద్దరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము. ఇలా సింపుల్గా ఎగ్ బీరకాయ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడైనా చేయండి, చేయడం కూడా చాలా ఈజీ. ఇలా ఎగ్ ముక్కలు పెద్ద పెద్దవిగా ఉండడం చాలా ఇష్టం పాపకి, నాకు కూడా ఇట్లనే ఇష్టం అండి. మొత్తం మనము అందులో కలిసేటట్టుగా కలిపితే కర్రీ అంత టేస్ట్ అనిపించదు. ఇలా ముక్కలు ముక్కల్లాగా ఉంటే మనం మధ్య మధ్యలో తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట కూర. ఇక్కడ వచ్చేసి ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ తింటున్నాము. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు తీయాలి, అల్లం కూడా పొట్టు తీయాలి, అలా టీవీ చూస్తూ కూర్చొని తీస్తున్నాను అన్నమాట. చాలా ఈజీగా అయిపోయిందండి, ఒక హాఫ్ అన్ అవర్లో రెండు తీయడం అయిపోయింది. వాటిని మిక్సీ కూడా పట్టేసుకున్నాను అన్నమాట. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనము కొంచెం ఎండినట్టున్న వెల్లుల్లిపాయలు అయితే మనము నూనె రాసి ఎండలో పెడితే నలిసి ఇట్లా కొట్టినట్టు చేస్తే వస్తాయి కదా. ఈ కొత్త వెల్లుల్లిపాయల పొట్టు అయితే అస్సలు రాదండి. మనము మన ఇంట్లో పండించిన వెల్లుల్లిపాయల పొట్టు అయితే పల్చగా ఉంటుంది, అట్లనే పట్టుకోవచ్చు కొత్త వెల్లుల్లిపాయలది. కానీ ఇది మనం బయట నుంచి కొన్న వెల్లుల్లిపాయలు కాబట్టి ఆ పొట్టు కూడా మందంగా ఉంది, అసలు అది నలగనే నలగదు, అంత ఘోరంగా ఉందన్నమాట. మనం ఏదైనా కర్రీ చేసుకున్నా కూడా పైన తేలినట్టు అవుతుంది. అట్లా అని చెప్పేసి నేను మొత్తం ఒక్కటి లేకుండా పొట్టు తీసేసుకొని మిక్సీ చేసుకున్నా. మన ఇంట్లో పండించిన అయితే పొట్టు పల్చగా ఉంటుంది కాబట్టి అట్లా కొంచెం నలిచినట్టు చేసి మిక్సీ పట్టుకుంటే అందులోనే కలిసినట్టు అయిపోతుంది. ఇవి అట్లా కాదన్నమాట. చూసిరు కదా ఎంత నీట్గా అయిపోయినాయో. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మెత్తని పేస్ట్లా అయిపోతుంది, తొందరగా మిక్సీ పట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. నాకైతే మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ రెడీగా లేకుంటే సండే వచ్చిందంటే నాకు అసలు టెన్షన్ అవుతుంది అన్నమాట. ఇలా మనము మసాలాలు అండ్ పేస్టులు కూడా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినా కూడా గెస్టులు తొందరగా వంట చేయడానికి టైం సేవ్ అవుతుంది. నేను ప్రతి ఒక్క మసాలా రెడీగా పెట్టుకుంటా. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 మంత్కి ఒకసారి చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. Bye friends.